అలేఖ్య చిట్టి పికిల్స్. నేను మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసా మావా. అందులో నాకు మన అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించిన కొన్ని ప్రూఫ్లు దొరికాయి. ఆడెవడో ఇలా వాట్సాప్ నంబర్ కి హాయ్ అని చెప్పి మెసేజ్ చేసి వాళ్ళ పికిల్స్ అనేవి ఎందుకు ఇంత కాస్ట్లీగా అమ్ముతున్నారని చెప్పి రెస్పెక్టబుల్ వేలోనే అడిగాడు. దానికి ఇచ్చిన రిప్లై చూడండి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావు దానికి లంజా కొడతాను ఏమని దెంగ. జస్ట్ పికిల్స్ రేట్ అడిగితే అమ్మ బూతులు తిడతారా? ఈ వీడియో చూశారు కదా, ప్రజెంట్ బాయ్స్ లో కొంచెం హాట్ టాపిక్ గా నడిచేది ఇదే అనమాట. దాని మీద మీమ్స్ కూడా ఘోరంగా చేస్తున్నారు. గర్ల్స్ ఇట్లా అన్నారు అలెక్కే చిట్టి పికిల్స్ వాళ్ళని చెప్పి. సరే, నేను దీని గురించి ఒక 3 టాపిక్స్ మాట్లాడతా. ఫస్ట్ వన్ ఏంటంటే, వాళ్ళు ఎవరిని నువ్వు నా పికిల్స్ కొనకపోతే నువ్వు అది ఇది అని చెప్పి పర్సనల్గా మెసేజ్ చేసి వాళ్ళంతటా వాళ్ళకి మెసేజ్ చేసి ఎవరిని వల్గర్గా తిట్టలేదు, ఎవరిని వాళ్ళ పికిల్స్ కొనమని చెప్పి ఎవరిని ఫోర్స్ చేయలేదు. సరే, వాళ్ళ రేట్ అంతా పెట్టడం అది వాళ్ళ ఇష్టం, అది కొనడం కొనకపోవడం మీ ఇష్టం. కానీ వాళ్ళని ఏదో ఇట్లా తిట్టారు, అమ్మ నా బుతులు తిట్టారు, పికిల్స్ రేట్ అడిగితే హాయ్ అని చెప్తే రేట్ పెట్టాడు. వాడు దండం పెట్టి ఎందుకు ఇంత రేట్ పెడుతున్నారంటే అమ్మ నా బుతులు తిట్టారు అని చెప్పి దాన్ని అందరూ ఇదిగా చేస్తున్నారు కదా. మరి వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెల అకౌంట్స్లో, పర్సనల్ అకౌంట్స్లో వాళ్ళు పికిల్స్ గురించి కాకపోయినా వాళ్ళు నార్మల్గా వీడియోస్ ఏమైనా రీల్స్ చేసినా కూడా ఆ రీల్స్లో కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అమ్మ నా పచ్చి బూతులు ఉంటాయి అనమాట. పచ్చి బూతులు ఉంటే, పచ్చి కామెంట్స్ ఉంటే, తెలుగులోనే అమ్మ నా బూతులు తిట్టుకుంటాను అది ఇది ఇది అది అని చెప్పి వాళ్ళని బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంతమంది తోపు తురుముగాళ్ళు, ఒక అమ్మాయి ఇట్లా ఇట్లా అన్నది, వీళ్ళు ఇది అది ఇది అని చెప్పి తిడుతున్నారు కదా. మరి అట్లనే పర్సనల్గా మెసేజ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి మెసేజ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇట్లా గర్ల్స్ని ఇట్లా ఎందుకు అంటున్నారు, ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారని చెప్పి రీల్స్ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు ఎవ్వడి మీద, ఏ మగాడి మీద, మెయిన్ థింగ్ ఏ మగాడి మీద ఆధారపడకుండా వాళ్ళు వాళ్ళ బిజినెస్ని రన్ చేసుకుంటున్నారు. వాళ్ళు పికిల్స్ కొనడం కొనకపోవడం అది మీ ఇష్టం. అంతేగాని ఒక అమ్మాయిని ఇట్లా వాడే అమ్మాయి ఏదో వాడిని ఇట్లా అన్నదని చెప్పి పికిల్స్ రేట్ అడగని అన్ని బూతులు తిట్టడం అవసరమా అని చెప్పి ఏదో మానవత్వ దృక్పథంతో మెసేజ్ చేస్తున్నారు కదా, రీల్స్ చేస్తున్నారు కదా. మరి అదే థింగ్ వాళ్ళకి కామెంట్స్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? పోనీ వాడు పర్సనల్గా ఏమైనా మెసేజ్ అంటే వాళ్ళు ఎన్ని ఫేస్ చేసి ఉంటారు అట్లాంటి. అంటే వాళ్ళకి హాయ్ అని పెట్టడం, సరే రే పర్సనల్ పికిల్స్ ఇట్లా అని చెప్తే వాళ్ళకి వేరే కన్వర్జేషన్ వేరే విధంగా పోవడం, వాళ్ళు ఎన్ని ఫేస్ చేసి ఉంటారు. జస్ట్ మనం చూస్తున్న నార్మల్ కామెంట్స్లోనే అన్ని విధాలుగా బూతులు ఉన్నాయి. మరి వాళ్ళ పర్సనల్గా మెసేజ్ చేసి ఎంతమంది ఎన్ని విధాలు బూతులు తిడుతున్నారు. సో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, నీకు పడి ఉన్నారు కాబట్టి వీడు కూడా ఇలాంటి అని చెప్పి వీడికి ఇలా అయితేనే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి వాళ్ళు తిట్టుంటారు. దాన్ని మీరు వైరల్ చేసి పాపం వాళ్ళని బ్యాడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరంతా తోపు తురుముగాళ్ళు ఇది ఇది అని చెప్పేటోళ్ళు అయితే ముందు వీళ్ళు కామెంట్ సెక్షన్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి పర్సనల్ మెసేజ్ చేయండి. లేకపోతే ఆ కామెంట్స్లో రిప్లై బాక్స్ ఉంటుంది కదా, పెట్టండి. ఎందుకు బ్రదర్, మీకు అక్క చెల్లెలు ఉన్నారు కదా, ఇట్లా ఆడపిల్ల కూడా అనొద్దని చెప్పి మీరు కూడా పెట్టచ్చు కదా. అలాంటి చేత కాదు.